కూడా బీజేపీ మరి మీ అందరి సహాయ సహకారాలతో విజయం సాధిస్తున్నటువంటి విశ్వాసం నాకుంది. అదేవిధంగా ఈ 27న జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా ఇవి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి 100 మందిలో 37 మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు. సుమారు 77 లక్షల ఓట్లు తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వస్తే బీజేపీకి 8 సీట్లు పార్లమెంట్ స్థానాలు మీరందరూ ఆశీర్వదించి మరి బీజేపీని గెలిపించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉండాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు ముందు పెట్టారు. రానున్న రోజుల్లో ఈ యొక్క ఆలోచన విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. 27న జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 టీచర్ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్ స్థానం. టీచర్ స్థానాల్లో ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. మేకవన్న పులులాగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థుల ముసుగులో ఈరోజు ఈ ఎన్నికల్లో వస్తున్నారు తప్ప పార్టీ పేరు మీద ధైర్యంగా వచ్చే ధైర్యము ఈ 2 పార్టీలకు ఎన్నికల్లో లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలలలో కానీ అన్ని రకాలుగా ఉద్యోగస్తుల విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, పట్టభద్రుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి గ్యారంటీల విషయంలో ఈ 2 పార్టీలు కూడా మోసం చేశాయి. కాబట్టి నేరుగా ఆ పార్టీలు పోటీ చేసేటువంటి ధైర్యం లేదు. నిరుద్యోగుల విషయంలో అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇచ్చారు. కానీ ఈ యొక్క సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదు. 100 రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీస్ సోనియా గాంధీ ఇంటింటికి ఉత్తరం రాసింది, సంతకం పెట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ఆ డిమాండ్స్ అన్ని కూడా ఏకరు పెట్టి గ్యారంటీ కార్డుల పేరుతో ఇంటింటికి పంచి ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. అంతేకాదు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, ఏవి కూడా ఈరోజు పరిష్కారం కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రులు, వీర ఉత్తర వాళ్ళు, సకల జనులు ఆ రోజు ఎంతో పోరాటం చేసిన తర్వాత తెలంగాణ సాధించుకుంటే ఈ యొక్క మరి గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇటీవల వచ్చినటువంటి 14 నెలలుగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయడం లేదు. ఈరోజు చాలా మరి నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు తెలంగాణను దోచుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మన తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో ఉండేటువంటి రాష్ట్రం. ఏదైనా ఒక ఇల్లు కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, నాకు ఈ నెలలో ఎంత ఆదాయం వస్తుంది